మన యూనివర్సిటీ ఇన్ క్యాంపస్ లో 90% ఆఫ్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ అంటే ప్రొఫెసర్స్ అకాడమిక్ నాన్ అకాడమిక్ అందరు కూడాను స్టే చేసేది ఇన్ క్యాంపస్ లో. చూడండి సార్ ఒకసారి ఫస్ట్ మన గణపతి యూనివర్సిటీ యొక్క హిస్టరీ 96 లో స్టార్ట్ అయింది. 2025 ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ దాకా ప్రతి ఇయర్ దీంట్లో చేంజెస్ ఏమేమి జరిగినాయి యూనివర్సిటీ. మన గణపతి యూనివర్సిటీలో సార్ యువి పటేల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 1997 లో ఎస్టాబ్లిష్ అవడం జరిగింది. అంటే మన దగ్గర బీటెక్ క్యాంపస్ వచ్చేసరికి ది టెక్నికల్ క్యాంపస్ అనుకోవచ్చు మనం గణపతి యూనివర్సిటీని. క్యూఎస్ ఐగాస్ డైమండ్ ఒరిజినల్ గా మనకి గణపతి యూనివర్సిటీ సార్ గుజరాత్ లో ఇట్ ఈస్ ఎ హిడెన్ డైమండ్. 41,500 స్టూడెంట్స్ హ్యావ్ బీన్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ గణపతి యూనివర్సిటీ ఇన్ 2023. మెయిన్ గా కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కి ఉపయోగపడే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఇందులో ఐబిఎం సార్, టీసీఎస్, ఎస్ఏఎస్, స్ట్రాటసిస్, రెక్స్రాత్ అంటే బాష్, ఇవన్నీ కూడా మన కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కి. మెయిన్ గా ఈసీ కౌన్సిలింగ్ చూసారా, ఇది అమెరికన్ బాడీ. ఇది వీళ్ళ ద్వారా ఏంటంటే మన ఈసీ చదువుకునే స్టూడెంట్స్ కి కూడాను ఎథికల్ హ్యాకింగ్ లో సర్టిఫికేషన్ ఇస్తారు. సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకింగ్ సర్టిఫికేట్ వస్తుంది. ఆడిటోరియం పెద్ద ఉత్సవంలో ఉంది. ఇదంతా ఆడిటోరియం సార్, 1500 కెపాసిటీ ఆడిటోరియం సార్. ఇది స్టూడెంట్స్ కి ఎందులో కూడా తగ్గాల్సిన అవసరం లేదు. గణపతిలో స్టేజ్ ఎంత గొప్పగా ఉందో. స్టూడెంట్స్ కి కల్చరల్ ఫెస్ట్లు, టెక్నికల్ ఫెస్ట్లు ఇవన్నీ కూడా కండక్ట్ చేసే ప్లేస్ సార్ ఇది. ఇక్కడ నుంచొని ఒకటి చెప్పాలని ఉంది. ఎస్ సార్. వెల్కమ్ టు గణపతి యూనివర్సిటీ. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో పాటు అన్ని చోట్ల సెంట్రల్ ఏసీలు ఉన్నాయి. మొత్తం సెంట్రలైజ్ చేసేసారు టోటల్ క్యాంపస్ అంతా మొత్తం. అండ్ టెక్నాలజీ కూడా ఎక్కడ పడితే అక్కడ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఉంది. అవునవును. అదైతే టెక్నికల్ క్యాంపస్ సార్ గణపతి యూనివర్సిటీ. ప్యూర్ మీరు చూసారు ఇందాక 1997 లో ఫస్ట్ క్యాంపస్ టెక్నికల్ క్యాంపస్ గణపతి యూనివర్సిటీలో ఎస్టాబ్లిష్ అయింది. మీ టెక్నికల్ పర్ఫార్మెన్స్ ఏది చూపించుకోవాలనుకున్నా, మీ కల్చరల్ పర్ఫార్మెన్స్ ఏది చూపించుకోవాలనుకున్నా కూడా ఇదిగో ఈ ఆడిటోరియం ఇక్కడే సార్. మన దగ్గర వచ్చేసరికి 640 కంపెనీస్ ఉన్నాయండి. మొత్తము 50 ప్రైమ్ కంపెనీస్ వేసుకోవచ్చు మనం. లైక్ టీసీఎస్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇవన్నీ కంపెనీస్ సార్ డైరెక్ట్లీ అఫీషియల్లీ టైడ్ అప్ విత్ అవర్ గణపతి యూనివర్సిటీ ఫర్ ద కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ ఫర్ ద ఏఐఎంఎల్, డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ అండి. ఏ టెక్నాలజీ ఎప్పుడు సార్ స్టార్ట్ అయింది ఇక్కడ? ఇది వచ్చేసరికి మనకు 2019 లో సార్. యాక్చువల్ గా ఇప్పుడు మీకు కనిపిస్తున్న మార్కెట్ లో ఉన్న అన్ని యూనివర్సిటీస్, యూ కెన్ టేక్ ఎనీ యూనివర్సిటీ, మన తెలుగు వాళ్ళు వెళ్లే యూనివర్సిటీస్ లో అన్ని యూనివర్సిటీస్ కూడాను స్టార్ట్ అయింది వచ్చేసరికి 2022, 2021 లో వాళ్ళు ఏఐఎంఎల్ స్టార్ట్ చేశారు. ఇట్ మే బి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్. ఇవి చెక్ చేసుకుంటే మన యూనివర్సిటీ స్టార్ట్ అయింది 2019 లో. ఎప్పుడైతే ఇంకా చాట్ జీపీటీ ఇంట్రొడ్యూస్ అవ్వలేదు దానికంటే ముందే మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాంపస్ లో స్టార్ట్ అయింది. ఏఐ కోర్స్ స్టార్ట్ చేసింది ఐఐటి హైదరాబాద్ అండి. అదే సంవత్సరంలో మన గణపతి యూనివర్సిటీ కూడా ఏఐ కోర్సు స్టార్ట్ చేయడం జరిగింది. 25 బ్యాచెస్ ఇప్పటిదాకా గ్రాడ్యుయేట్స్ అయ్యి మన క్యాంపస్ నుంచి అవుట్ పాస్ అయినాయి. ఓన్లీ ఇన్ బీటెక్ నేను చెప్పేది. మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉండదు సార్? ఇప్పుడు మన ఇన్ క్యాంపస్ తెలుగు వాళ్ళు వచ్చేసరికి ఒక 600-650 మధ్యలో ఉంటుంది సార్. ఫుడ్ అకామిడేషన్ ఏ విధంగా ఉంటుంది? సేఫ్టీ సెక్యూరిటీ ఎలా ఉంటుంది అసలు? సార్ మీకు ఒకటి, మన తెలుగు స్టూడెంట్స్ వరకు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రిఫర్ చేసే ఫుడ్ మన సౌత్ ఇండియన్ తెలుగు ఫుడ్ మాత్రమే ప్రిఫర్ చేస్తాం మనం. ఇప్పుడు మేము రిసోర్స్ వర్సిటీ కూడా యూనివర్సిటీ చూస్ చేసుకుంటున్నాం అంటే ఫస్ట్ థింగ్ మనం చూసేది ఇన్ క్యాంపస్ హాస్టల్స్, దానితో పాటు మన తెలుగు ఫుడ్ అందుబాటులో ఉందా లేదా, ఇవి రెండే మనం చూసేది. నాన్ వెజ్ అందుబాటులో ఉందండి ఇక్కడ? సార్ మంచి క్వశ్చన్ అండి. గుజరాత్ స్టేట్ లో ఇది ఒక ప్రాబ్లం ఉంది. గుజరాత్ స్టేట్ లో నాన్ వెజ్ అనేది మనకు మాక్సిమం నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ లో లేదండి. ఈ గణపతి యూనివర్సిటీలో మీకు నాన్ వెజ్ అందుబాటులో ఉంది. మన తెలుగు స్టేట్ నుంచి ఒక 2 ఫ్యామిలీస్ ఉన్నాయండి ఇక్కడే, వాళ్ళే వండి స్టూడెంట్స్ కి మన నాన్ వెజ్ కూడా అందుబాటులో ఉంది. ఎందుకు సార్ నాన్ వెజ్ ఈ యూనివర్సిటీలో దొరుకుతుంది వేరే యూనివర్సిటీలో లేదు కదా అని అంటే, ఈ యూనివర్సిటీలో మెరైన్ ఇంజనీరింగ్ ఉంది. మెరైన్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఖచ్చితంగా పెట్టాల్సిన ఫుడ్ నాన్ వెజ్. సో వాళ్ళ కోసం అని చెప్పి నాన్ వెజ్ స్టార్ట్ చేశారు. అలాగే మన తెలుగు స్టూడెంట్స్ కూడా గ్రాడ్యువల్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంది అడ్మిషన్స్. సో దాని గురించి అని చెప్పి మన తెలుగు ఫుడ్ కూడా ఇన్ క్యాంపస్ లో అందుబాటులో ఉంది. ఎవ్రీ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఎగ్ అవైలబిలిటీ ఉంది. నైట్ ఆల్టర్నేట్ డేస్ గా చికెన్ కూడా అందుబాటులో ఉంది.